హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. ఈ రోజు పని మొత్తమే సరిపోయింది. అసలు ఖాళీ కూడా లేదు. సండే వచ్చిందని పేరే తప్ప. ఎప్పుడు చికెన్ తింటూనే ఉంటాము, బోర్ కొడుతుంది. ఏమైనా చేంజ్ చేద్దాం అని చెప్పేసి బిర్యానీ ఉంది, సరే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ చికెన్ బిర్యానీ అనుకున్నాను, తర్వాత ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం చేసుకుందాం అని చెప్పేసి అయితే చికెన్ కాకుండా అయితే ఇంకా మనం ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మా అమ్మ ఈ రోజు ఇంట్లోనే ఉంది, కనీసం పూజ కూడా చేయలేదు. నేను లెగిసాపాటికే 9 or 10 అయిపోయింది. నాకు పిచ్చి కోపం వచ్చేసింది. కనీసం పూజ అన్నా చేస్తే నేను బిర్యానీ కంప్లీట్ చేస్తాను అని చెప్తే ఏం కాదులే, డైలీ నువ్వే చేస్తావుగా, నువ్వే చేసుకో అని చేస్తాను. ఇంకా నా పూజ నేనే చేసుకున్నాను. మా అమ్మ ఇంకా అల్లం పేస్ట్ అయితే నూరింది. ఈ లోపు అయితే బియ్యం కూడా నేను తెచ్చి అయితే నానబోసేసాను. బిర్యానీ రైస్ అయితే కాసేపు వాటర్ లో నానాలని చెప్పేసి అట్లా పెట్టాను. ఇంక ఈ లోపు మా అమ్మ గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టంటే ఆ గుడ్లు కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా వాటికి కావాల్సినవి అయితే కోస్తుంది. మా పెద్దమ్మ ఉండే కాడ చికెన్ బిర్యానీ చేయమని చెప్పారంట. నాకు కాల్ చేసి చెప్పింది. సరేనా నేను చెప్పాను, ఒకటికి 10 సార్లు చెప్పాను. సరే చేస్తానమ్మా అని చెప్పింది. సరేలే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఫోన్ చేసింది. ఏంటి పెద్దమ్మ బాగా చేసావు బిర్యానీ అని అడిగితే, ఏంటి బాగా చేసేది, ఇత్తులుగా చేశాను. నేను అప్పటికి చెప్పాను వాటర్ ఒకటికి ఇంత పోయాలి, దీనికి ఇంత పోయాలని అయితే నేను అప్పటికి చెప్పాను. మరి ఏమి తేడా చేసిందో, ఎక్కడ తేడా చేసిందో తెలియదు. ఇత్తులుగా ఉందంట. బయట బిర్యానీ చేస్తే ఎలా ఉందో అలా ఉందంట. వాళ్ళు ఏమన్నారు, ఏమన్నా అనుకున్నారా, తిట్టుకున్నారా అని అడిగాను. వాళ్ళు ఏమనలేదు, సైలెంట్ గా తినేసారని అయితే చెప్పింది. నేను చెప్పాను మా పెద్దమ్మకి ఎసరు తేడా ఉండకూడదు, పాడైపోయిద్ది అని చెప్పాను. మరి ఎక్కడ తేడా చేసిందో ఇంకా అట్లయితే చెడగొట్టింది. నెక్స్ట్ టైం మంచిగా చేస్తానులే అని చెప్తుంది. మేమైతే ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టాము. 6 గుడ్లు అయితే వేసాము. దరిద్రం ఏంటి అంటే ఆ గుడ్లు బాగోలేదు అనుకుంటా, వచ్చిన ఏలు మీద చింది పడింది. ఆ గుడ్లోది ఏదో వచ్చి చెయ్యంతా వాసింది. అసలు బాబు వేడి గుడ్డు కాదు బాబు, చాలా పెయిన్ వచ్చింది. ఇంకా అది కావాల్సినవి అయితే కోసి పెట్టాము. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఇంకా అల్లం పేస్ట్, గుడ్లు, పుదీనా ఇవన్నీ రెడీగా అయితే పెట్టేశాను ముందుగానే, మళ్ళీ లేట్ అయిద్దని చెప్పేసి. మేమేంటి అంటే ఎక్కువ బయట తెచ్చుకొని తింటాము, ఇంట్లో చేసుకొని తినము. చాలా తక్కువ, డబ్బులు ఎక్కువ వేసేస్తూ ఉంటాము. అందుకే ఇప్పటి నుంచన్నా కనీసం ఇంట్లోనే చేసుకొని తినాలని అయితే ఫిక్స్ అయ్యాను నేనైతే. ఇంకోటి ఏంటి అంటే నాకు హెల్త్ కూడా సరిగ్గా బాగోట్లేదు. నేను బయట ఫుడ్ తింటే అసలు నాకు పడట్లేదు. ఎక్కువ తినకూడదు బయట ఫుడ్, డాక్టర్స్ కూడా తినొద్దు అయితే చెప్పేశారు. ఇంకా మళ్ళీ నేను తిని తిట్టించుకోవటం మా అమ్మ చేత ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను తినట్లేదు. ఈ బిర్యానీ ఏమో కానీ, బిర్యానీ చేయడానికి తిప్పలేమో కానీ అసలు ఉడికిపోతుంది. రేకుల షెడ్ కదా, మామూలుగా లేదు. ఈ ఎండాకాలం మాత్రం రేకుల షెడ్లు అసలు ఉండను కూడా ఉండలేము, చాలా కష్టంగా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం చూసుకోకపోతే మాడిపోయేవి కూడా లాస్ట్లో. మా అమ్మ అయితే ఇంకా ఈ లోపు అయితే ఆ బిర్యానీలో కావాల్సిన ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, ఇంకా అట్లా అవన్నీ అయితే వేయటానికి చింపుతుంది. వీటిలో అయితే ఇంకా చెక్క, లవంగ, గసగసాలు అన్నీ ఉంటాయి. మొత్తం ప్యాకెట్ వచ్చి మరి ఎంత పడిందో చూడలేదు కానీ మొత్తం ఉంటాయి A to Z. మా అమ్మకి నేను ఎన్నిసార్లు చెప్తానంటే, వంట చేసేటప్పుడు కిటికీ వెయ్యొద్దామా, వెయ్యకూడదు, వెయ్యరు చాలా మంది అని చెప్తాను. ఈయనది అసలు అదేమంటే బయట గాలి తలుగుతుంది, పొయ్యి ఆరిపోతుంది, వద్దు అది ఇది అని అయితే అంటది. నేను మాత్రం తీపిస్తాను. వెలుతురు అనేది పడాలి కొంచెం. సరే కానీ మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తా, వింటారా? మా గురించే చెప్తున్నాను, మా పెద్దమ్మ గురించే, మా లైఫ్లో మాకు ఎదురైన సంఘటనే చెప్తున్నాను. దయచేసి ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. మా పెద్దమ్మ ఒక పెద్ద గండం నుంచే బయటపడింది. కాలు తీసేస్తారు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పటిదాకా మీరేం చేస్తున్నారు, చూపించకుండా కాలు తీసేసిన దాకా వచ్చిందాకా అంటారా? మా పెద్దమ్మ హాస్పిటల్స్కి రాదు, మందులు వేసుకోదు, షుగర్ కంట్రోల్లో ఉంచుకోదు, ఏమీ చేయదు. కాలు చూస్తే అది ఎలుక కొరికేస్తుంది. ఇంకా దరిద్రం ఏంటి అంటే ఆ బాగోని కాలని ఎలుకలు కొరుకుతున్నాయి. మరి ఆమె ఏమైనా తిట్టిందో ఏం చేసిందో తెలియదు, ఎలుకలు కొరుకుతున్నాయి. అట్లా పుండు అనేది చాలా పెద్దదైపోయింది. చూపించాము మా ఊర్లో, మా ఇళ్ళ దగ్గర చాలామంది చెప్పారు, చూపించుకో కాలు తీసేస్తారు, కాలు బాగోలేదు, చాలా చెప్పారు, వినలేదు. లాస్ట్ స్టేజ్లో వచ్చినాక ఎలా అంటే చచ్చిపోయే క్షణం ముందు ఎలా హాస్పిటల్కి పరిగెడతారో సేమ్ అంతే చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 6 days అయితే ఉంది. వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఏదో ఆపరేషన్ అని చెప్పారు. ఆపరేషన్ అంటే ఏమైనా కాళ్ళు తీసేస్తున్నారేమోనని మేము టెన్షన్ పడ్డాము. లేకపోతే ఏమేమో నేను వెళ్ళను అని చెప్పేసి అందరినీ పిలిపించుకుంది, చుట్టాలందరినీ. నాకు భయం వేస్తుంది, వీళ్ళు ఆపరేషన్ అంటున్నారు, ఏం చేస్తారో తెలియదు, అది ఇదని అయితే భయపడింది. ఇంకా నేను కూడా టెన్షన్గానే హాస్పిటల్ కాడికి వెళ్ళాను. వాళ్ళకి ఫుడ్ అవన్నీ తీసుకొని ఇంటికాడ నుంచి. మా అమ్మ అయితే అక్కడే ఉంది హాస్పిటల్లోనే.
ఇంకా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఏం చేస్తారని టెన్షన్‌గా ఉన్నాము. అక్కడ చాలామంది ఆపరేషన్‌లు చేసుకొచ్చుకునేవోళ్ళు చాలామందున్నారు. నాకసలు హాస్పిటల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. చాలా అంటే చాలా భయం చెప్పాలంటే హాస్పిటల్స్‌కి వెళ్ళాలన్నా కూడా. మా పెద్దమ్మ విషయాల్లోనే హాస్పిటల్స్‌కి ఎక్కువ తిరగటం. లేదంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళను చాలా తక్కువ. అలాంటిది హాస్పిటల్‌లోనే ఉండి చూసుకోవటం అనేది అసలు అంత ఈజీ కాదు. అందుట్లో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా నెగ్లెక్ట్‌గా ఉంటారు. అసలు జనము, హాస్పిటల్‌లో డాక్టర్స్ అందరూ అంతేను. ఇంకా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. మేమేమో బయట నుంచొని ఉన్నాము. చుట్టాలు చాలామందొచ్చారు. బయటున్నాము. ఇంకా 10 మినిట్స్‌కి నడుచుకుంటా వస్తుంది. ఇదేంట్రా దేవుడా! ఆపరేషన్ అన్నారు. నడుచుకుంటూ వస్తుంది. ఏంటా అని ఎవ్వారమని చూసాము. లాస్ట్‌కి చూస్తే ఆడ ఏం లేదంట. జస్ట్ ఆ పుండు మీద ఏదో కొంచెం ఏసి క్లీన్ చేసేసి కట్టు కట్టారంట. అయినా మళ్ళీ 2 డేస్ ఉన్నాము. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసాము. పెద్దగా తగ్గినట్టు అనిపించట్లేదు. ఆమెకు షుగర్ కూడా కంట్రోల్‌లో ఉండట్లేదు. ఇంక ఇట్లా కాదని చెప్పేసేసి ఇంకా వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఫోన్ చేసింది. ఇంకా ఆ అబ్బాయి చూపిచ్చాడు. బాగానే ఉంది. కొన్ని డేస్‌కి తగ్గింది. కాకపోతే ఏంటి అంటే కట్లు మార్చాలని చెప్పారు. ఎప్పటికప్పుడు రోజు మార్చి రోజు అనేది కట్లు మార్చాలన్నారు. సరే అని చెప్పేసేసి వాళ్ళ ఊర్లోనే వాళ్ళ చుట్టాల ఇళ్ళ దగ్గరే ఉంది. ఎప్పుడైనా గానీ మనం ఒకళ్ళ ఇంట్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా మాటొచ్చిద్ది. అది ఎవరింట్లో అయినా కూడా. ఇప్పుడు ఇదంతా మీతో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం బాగున్నా, బాగోపోయినా, మనకి ఎలా ఉన్నా మన పరిస్థితి మన ఇంట్లోనే చూసుకోవాలి. బయట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మాట వచ్చిద్ది. పెట్టే 2 మెతుకులకి మన జీవితాంతం సరిపోయే గుణపాఠంగా మనతో మాట్లాడతారు. అసలు అదంతా అనవసరం. చాలా చెప్పాము మా పెద్దమ్మకి. అస్సలు వినను కూడా వినలేదు. ఇప్పుడు బాధపడినా రాదు. ఇప్పుడు బాధపడినా ఉపయోగం లేదు. చాలా చెప్పాం. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే, మనకి బాగున్నా, బాగోపోయినా మన చుట్టాలు ఉన్నారు కదా! వెళ్దాము, 4 రోజులు ఉందాము, నెల రోజులు ఉందాము అని అయితే అసలు ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే పెట్టినంత సేపే తర్వాత మాట అంటారు. అది అనవసరం కాబట్టే చెప్తున్నాను. నేను చెప్పింది ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తే ఐయామ్ సారీ. సరే గానీ ఇంకా బిర్యానీల దగ్గరికి వెళ్ళిపోదాము. బిర్యానీలో రైస్ కూడా వేసేస్తున్నాను ఎసట్లో. 2 గ్లాసులే వేశాను బాస్మతి రైస్ అయితే. ఇంకా గ్లాస్‌కి గ్లాసున్నర కదా వాటరు. ఇంకా అట్లనే పోసేసాను. చూడాలి మరి ఎసరు ఎక్కువయిద్దా? సరిపోదా? అనేది లాస్ట్‌లో తెలుస్తది మనకి. ఇంకా ఈలోపైతే ఎగ్స్‌కైతే కొంచెం అక్కడక్కడ ఘాట్లులాగా పెడుతున్నాను. కొంచెం ఏమైనా రసం ఏమైనా దిగి బావుంటదని చెప్పేసి అసలు ఫస్ట్‌లోనే పెట్టాలి వేపేటప్పుడే. నేను మర్చిపోయాను. ఇప్పుడు పెడుతుంటే కనీసం అవి దిగను కూడా దిగట్లేదు. ఇంకా ఎలాగోలా అయితే అట్లా పెట్టేశాను. 6 గుడ్లేసేసాను మొత్తం. రేషన్ బియ్యం అయితే వస్తాయి కదా! ఇంకా వాటిలతో అయితే గుడ్లు తీసుకుంటది. ఎప్పుడు ప్రతిసారి కూడా మా అమ్మ ఎక్కువ శాతం అయ్యేను. నార్మల్‌గా డబ్బులు పెట్టి అయితే అసలు కొనము. మేము చాలా తక్కువ. మా ఊర్లో చాలామంది అంతే చేస్తారు. ఇంకా గుడ్లు కూడా వేసేసాను. ఇప్పుడు పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలే చికెన్ కూడా లేదు. మళ్ళీ ఉత్తి బిర్యానీ తినాలంటే అసలు తినలేము. కొంచెం పెరుగు చట్నీ ఉంటే కొంచెం ఏమైనా దిగిద్ది కదా నోట్లోకి బాగుంటుంది కానీ అని చెప్పేసి అయితే పెరుగు చట్నీ లాగైతే చేస్తున్నాను. ఆనియన్స్ కూడా ముందుగానే కోసి పెట్టున్నాం. మేమేంటి అంటే ఎక్కువ పాలు పోయించుకోము. ప్యాకెట్లు తీసుకొస్తాం అలవాటు పడిపోయింది మా అమ్మ చాలా. ఇంకా టీ తాగటానికి కూడా పాల ప్యాకెట్లు తెచ్చుకుంటుంది. పెరుగుకైతే పెరుగు ప్యాకెట్లు తీసుకొస్తుంది. చెప్పాను చక్కగా మనకి కేంద్రం ఉంది కదా పాల కేంద్రం, చక్కగా పాలు పోపించుకొచ్చుకుందాము అని చెప్తే మా అమ్మ ఎక్కడ డబ్బులు పెట్టి ప్యాకెట్లే కొనుక్కొచ్చిద్ది. రోజుకు 2 ప్యాకెట్లు లేకపోతే 3 ప్యాకెట్లు అని పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అవి ముందుగానే కొనుక్కొచ్చేసిద్ది. ఆమెకు టీ పిచ్చి ఉన్నాయి కదా ఇంకా టీ తాగుతూ ఉంటుంది. నాకు టీ అలవాటు అయితే లేదు. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే పెట్టుకుంటున్నాను. నాకు అప్పటికి ఆకలి వేసేసింది. ఏదైనా ఇంట్లో చేస్తే అది తినిందాక ఆత్రం ఆగను. తింటానా అని పెట్టుకుంటానే తప్ప మళ్ళీ కడుపు నిండా కూడా సావను. వేస్ట్ అసలు. కాకపోతే చేసుకుంటా ఇష్టంగా ఏదైనా తినాలి అనుకుంటే చేసుకోవాలనేది ఆత్రం. తినిందాక ఆత్రం కానీ తిన్ను. పూర్తిగా అస్సలు తిన్ను. కొంచెం కూడా పెట్టుకోలేదు ప్లేట్లో. ఆ కొంచెం కూడా నేను తినలేదు. ఇంకా మా అమ్మ కూడా అన్నం తినేసింది. బాగుందని చెప్పింది అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎప్పటినుంచో అరమరలకైతే కటన్‌లాగా అయితే కుడదాం అనుకుంటున్నాను. అన్ని డబ్బులు పెట్టి కొనటం ఎందుకు బొక్క చక్కగా ఇంట్లోనే ఉంటాయి కదా చీరలు వాటిలతోనే మనం ప్రయోగాలు చేద్దాంలే అని చెప్పేసి ఇట్లాంటి తిక్కల ప్రయోగాలన్నీ నేనే చేస్తాను. ఇంకా వాటికి కావాల్సిన కొలత చూస్తున్నాను బారు. నేనే చేత్తో కుట్టేద్దాంలే మిషన్ లేదు. సో చేత్తోనే కుడదాంలే అని చెప్పేసి ఇట్లా చూస్తే ఓపెన్‌గా చాలా గలీజ్‌గా అనిపిస్తుంది. ఇట్లా అదే శారీ అయితే కొంచెం కవరింగ్
వచ్చింది, బాగుంటుంది చూడటానికి అని చెప్పేసి అయితే ఒక చిన్న ప్రయత్నం. మంచిగా వస్తే పర్లేదు, చూడటానికి మంచిగా కనిపిస్తే చాలని చెప్పేసి ఇంకా ఇట్లయితే అనుకున్నాను. చూడాలి ఏమవుతుందో, లాస్ట్లో చూపిస్తాను ఏమైంది ఏంటి అనేది. పూర్తి వరకు వీడియో చూడండి. ఇంకా కొలత తీసుకున్నాక ఇంకా దానికి సరిపోయినంత కట్ చేసుకుంటున్నాను. మా అమ్మ చూస్తేనేమో, మా అమ్మ నేను అయిన కట్ చేయలేను, ఇప్పుడే తిన్నాగా నేను కాసేపు పడుకుంటానని కాల్ చేస్తుంది. లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, రోతగా ఉంటుంది, కొంటానంటే కొన్ని ఇబ్బంది ఏమి లేదా అంటే వద్దులే కానీ కానీ కుట్లే అంటుంది. అంటే నేనేగా చేసేదని చెయ్యాలంటుంది. డబ్బులు పెట్టాలంటే డబ్బులు మాత్రం అస్సలు మనసు ఒప్పదు. మా అమ్మ చాలా పిసినారిది డబ్బుల విషయంలో మాత్రం. కానీ అలా ఉండటమే మంచిది, డబ్బులు దాచుకోవడమే బెటర్, ఖర్చు పెట్టుకుంటే ఏం రాదు. కట్ చేసేటప్పుడు నా ఒక్కదాని వల్ల అయితే అవ్వట్లేదు. మా అమ్మని పిలిచాను, మా అమ్మ రావట్లేదు. అసలు ఎన్నిసార్లు పిలిచాను రావట్లేదు. పట్టుకోమంటేనేమో గట్టిగా కూడా పట్టుకోవట్లేదు. అసలే ఆ సీజర్ సరిగ్గా లేదు. మా అమ్మని పట్టుకోమంటే సరిగ్గా పట్టుకోవట్లేదు. ఎలాగోలా అయితే కట్టింగ్ అయిపోయింది. కుట్టాను మంచిగా, సూదితోనే కుట్టేశాను. ఈ చీర అక్కడక్కడ చిరిగింది, ఇంకా కట్ చేసేసాను. ఇవన్నీ ఏంటి అంటే, ఈ చీరలు అనేది వాళ్ళు వాడుకోవట్లేదు. నేను అప్పటికి చెప్పాను, మీరు వాడుకొని యూజ్ చేయని వేస్ట్ నాకు ఇవ్వు, నేను సెట్ చేసుకుంటాను. వాటిని ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని కట్ చేసి నేను సెట్ చేసుకుంటాను. ఆ చీరలు ఇవ్వండి, మీ మంచి చీరలు ఇవ్వద్దు. మళ్ళీ మంచి చీరలతో కట్టలను కుట్టావని మాత్రం నన్ను తిట్టుకోవద్దని కూడా చెప్పాను. మా పెద్దమ్మ కూడా ఫోన్ చేశాను, నీ చీరలు తీసుకుంటున్నానంటే, నాయి మంచివి తీసుకోవద్దు, మామూలుగా ఉండదు, పనికిరాని ఏమైనా ఉంటే తీసుకో అని అంటుంది. ఆమెకు చీరలు పిచ్చి. 2 ఆర్మర్లకు అయితే కుట్టాలి. ఎల్లో శారీ ఒకటాను, ఆరెంజ్ శారీ ఒకటైతే తీసుకున్నాను. ఒకసారి ఆ శారీ చూడండి నేను ఎలా కుట్టాను. మొత్తం కుట్టిందంటే ఏం లేదులే, జస్ట్ ఆ తాడు లోపలికి పెట్టాలి కాబట్టి చెప్పేసి ఇంకా అట్లయితే 2 కట్ చేసుకున్నాను, 2 పీసెస్గా. ఇంకా ఆరెంజ్ శారీ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇది కంప్లీట్ అయితే, ఇది మంచిగా కనిపిస్తే కనుక అప్పుడు ఇంకా ఆ చిన్న అర్మరకు అయితే కడతాను, లేదంటే వదిలేస్తాను. ఏంటంటే చాలా బట్టలు ఉన్నాయి నాయి. ఆ బట్టలన్నీ తలుపు దింగానే అన్నీ కనపడుతున్నాయి గలీజ్గా. నాకైతే అసలు నచ్చట్లేదు. మా అమ్మ ఏమో ఫ్యాన్ ఆపింది, నాకేమో చెమటలు అసలు పిచ్చగా పోస్తున్నాయి. అసలే వేడి, రేకులు మామూలుగా లేదు. ఫ్యాన్ ఎందుకు ఆపామంటే అక్కడ నా చేయి తగిలిద్దేమోనని చెప్పేసి నేను చేతులు ఎత్తుతాను. అప్పటికే చీర పైకి అంటే చీర ఫ్యాన్కి తగిలింది, ఇంకా నేను నా చేతికి తగలలేదు. అందుకని చెప్పేసి మా అమ్మ ఫ్యాన్ ఆపేసింది ముందుగానే. అంతకుముందు కూడా ఒకసారి అయితే ఇట్లానే చేశాను, బట్ అది అంత నీట్గా చేయలేదు, అంత ఇదిగా మనం ఫోకస్ చేసి అయితే ఏం చేయలేదు. ఇదన్నా కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు టైం తీసుకొని అయితే చేస్తున్నాను. చూడటానికి కొంచెమైనా బాగుంటుంది అని చెప్పేసాను, అంతకు మించి ఆడ ఏమి లేదు. అంతకుముందు కట్టిన తాడైతే రావట్లేదు, చాలా టైం పట్టింది, అరగంట పైన పట్టింది. దాని తర్వాత మళ్ళీ తాడుకి మళ్ళీ చీరలు ఎక్కించాలి కదా, అదొక అరగంట, చాలా టైం పట్టింది అక్కడే. నాకు తెలిసి బిర్యానీ కూడా అంత టైం పట్టి ఉండదేమో నేను అనుకోవటం, అంత టైం అయితే పట్టింది. నాకే చిరాకు వచ్చింది, ఏం చేస్తాను మరి అనుకున్నాను, మొదలు పెట్టాను, చేయకపోతే మళ్ళీ తిట్టి సచ్చింది మా అమ్మ, ఎందుకులే అని చెప్పేసి కంప్లీట్ చేసేసాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే కొంచెం బెటర్గా అనిపిస్తుంది, కాకపోతే పొడుగు ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఆ చివర్లో అంచులు అయితే కట్ చేశాను. 2 ఉన్నాయి కదా, 2 చీరలు అయితే ఉన్నాయి, ఆ 2 అయితే కట్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇలా అయితే చేశాను. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే బాగుందని నాకు అనిపిస్తుంది. ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. నాకు ప్రతిసారి డబ్బులు పెట్టి కొనటం ఇష్టం లేకే ఇట్లా ట్రై చేశాను. ఇంకా చిన్న అర్మరది కూడా అయితే కంప్లీట్గా నీట్గా అయితే చేసేసాను. మా అమ్మ అయితే ఈ లోపు అయితే ఇల్లంతా శుభ్రంగా ఊడవాలంటుంది, ఎందుకంటే నా హెయిర్ అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది ఫుల్గా, అంత ఊడిపోతుంది నా జుట్టు. సరేనండి, సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి.